4 బ్రిడ్జ్ల మీద కొంచెం దృష్టి పెట్టి చేయాలన్నా ఇది మీరు మాటిస్తారని కోరుతున్నాం. గౌరవ ప్రియతమ నాయకులు, తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి, మరీ ముఖ్యంగా మనము భగవంతుడు చిన్న చూపు చూపించి నల్లగొండ జిల్లాలో పుట్టించి కింద ఫ్లోరైడు పైన మూసి మురికి నీళ్లతో ఎప్పుడు చస్తామో ఎప్పుడు బతుకుతామో తెలియని బ్రతుకుతున్న ఈ రోజులలో ఒక ఆశా కిరణం లాగా మన ముఖ్యమంత్రి గారు ఇలా మూసి శుద్ధీకరణ అనే కార్యక్రమాన్ని చేసినప్పుడు నిజంగా నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, దీని మీద ఎన్నోసార్లు అసెంబ్లీలో పార్లమెంట్లో ఎంతో మందికి ఎన్నో పోరాటాలు చేసినాం. కానీ ముఖ్యమంత్రి గారు అయిన 2-3 రోజుల నుంచి ఎట్టి పరిస్థితులలో ఈ మూసీని శుద్ధీకరణ చేపించి అక్కడ ఇల్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ కట్టించి కాలేజీలు స్కూల్ కట్టించి ఈ ప్రాంత ఆరోగ్యాలు కాపాడుతా లక్షల మంది ప్రజల ఆరోగ్యాలతో పాటు వాళ్ళ వ్యవసాయం అన్ని బాగుండే విధంగా చేస్తానని చెప్పి ఇవాళ పుట్టినరోజు ఈ మూసీ కాలువ మీద చేసుకుంటుందంటే నిజంగా ముఖ్యమంత్రి గారికి మన నల్గొండ జిల్లా ప్రజల తరఫున ఇక్కడ ఉన్న మీరందరూ కూడా గట్టిగా సప్పట్లతో హ్యాపీ బర్త్డే అనాలి. సప్పట్లు కాదురా నాయన, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు మై డియర్ అవర్ డిఎం సీఎం గారు. నిండా నూరేళ్ళు ఆ శివుని ఆశీర్వాదంతో ఇవాళ మంచి పూజలు శివుని శివరాత్రి రోజు ఎట్లా చేస్తాం ఆ విధంగా స్వయంగా ఆయన చేతులతో పూజ చేసిండు. ఆ రోజు లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం తీసుకుంటాను. మేమందరం ఉన్నాం, మనమందరం కూడా పార్టీలకు అతీతంగా నల్గొండనే కాదు రంగారెడ్డిలో కొన్ని ప్రాంతం, హైదరాబాద్ మూసి ప్రవహించే ప్రాంతం 1 కోటి మంది ఇవాళ రోగాల బారిన పడుతుంటే ఈ కార్యక్రమాన్ని కూడా హర్షించలేని దొంగలు 10 సంవత్సరాలు దోచుకొని ఒక ముసలోడు ఫామ్ హౌస్ లో వండుకుంటారు, ఒక బిల్లా దొంగలే రోడ్ల మీద తిరుగుతారు. తీసుకొని నువ్వు ఎట్లా చేస్తావో చూస్తా, నీ డోజర్ కింద పండుకుంటా అని 2 బిల్లా దొంగలు బాబు అని మాట్లాడతారు. వెనకటి కూడా తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఈ ఆర్బిట్ లోడు నీళ్లు పోసుకొని అగ్గిపెట్ట దొరకలేదంటే మన శ్రీకాంతాచారి చచ్చిపోయిండు. ఈ నాటకాలు ఆడు తెలుసు, డోజర్ కింద పండుకుంటామే మనం మూసి ఆపుతానుకుంటున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈసారి మూసి నువ్వు డోజర్ కింద పండుకుంటాని యాక్షన్ చేసినా డోజర్ నీ మూసికెళ్ళి పోనిస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో మూసి ఆపనీయం. ఆ రోజు మోసపోయినాం నిన్ను చూసి, నిజంగానే అగ్గిపెట్టి దొరకలేదు అనుకున్నాం. కానీ ఈసారి మా బతుకులకు మేము బతుకుతాం, ఇంకో 60 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 70 ఏళ్ళు 30 ఏళ్ళకే 60 ఏళ్ళ కనబడతాం. కాళ్ళు వంకర అవుతాయి, పళ్ళు మొత్తం పచ్చగా అవుతాయి. ఇవాళ వంగ చేత కాదు, ఇది బతుకులు మన గ్రామాలలో చూసాం. అందుకనే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలతో పాటు వారి వెంట నేను మా యువ శాసనసభ్యులు మన అనిల్ కుమార్ రెడ్డి గారు, మీ ప్రియతమ నాయకులు, మరొక ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు విప్ గారు ఐలయ్య గారు, మా ఇప్పుడే తుంగతుర్తి టైగర్ మన శామిల్ గారికి, మా తమ్ముడు వీరేశం గారు, బాలు నాయక్ గారికి, మల్లెడ్డి రంగారెడ్డి గారికి, ఇంకా కూడా వేదికమైన ప్రతి ఒక్క నాయకులకు పేరు పేరున సమయం ఎక్కువ లేదు కాబట్టి మన ముఖ్య మంత్రివర్యులు వారు మాట్లాడింది వినాలే. ఒకటే చెప్తున్నాం, ఈ రోజు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ తగ్గలే. 10 ఏళ్ళు అయింది. ఇంటింటికి నల్లా ఇస్తాను 6,000 కోట్లు దోషపెట్టిన మిషన్ భగీరథ. ఎస్ఎల్బిసి సొరంగం 9 కిలోమీటర్లు మిగతా చేయకపోతే ముఖ్యమంత్రి గారికి చెప్తే వెంటనే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పించాడు. నన్ను అమెరికా పంపించి దాని క్యాబినెట్ లో 4,600 కోట్లు పెంచి ఇలా పనులు ప్రారంభించి ఫ్లోరైడ్ లేకుని 4 లక్షల ఎకరాల ఆ ప్రాజెక్టు, దాని కింద శివనగూడెం, దాని కింద బ్రాహ్మణవేలం కూడా పూర్తిగా వస్తున్నది. రేప మాప బస్వాపూర్ కూడా పూర్తి చేస్తున్నారు. దాని కింద గన్నమల్లి కూడా దాన్ని కూడా మల్లన్న సాగర్ తీసుకొచ్చి 1,00,000 ఎకరాల నీళ్లు ఇచ్చడం. ఇన్ని కార్యక్రమాలు 11 మాసాలే మన ప్రభుత్వం. నిన్న 7వ తారీఖు అందులో 3 నెలలు ఎన్నికలే, వారు ముఖ్యమంత్రిగా ఉన్నది 8 మాసాలే. ఎన్ని కార్యక్రమాలు చేసినో మీ అందరికీ తెలుసు, మళ్ళీ చెప్పే అవసరం లేదు. తప్పకుండా వారి నాయకత్వంలో మంత్రులుగా మేము ఎమ్మెల్యేలం
తేడా లేకుండా రాత్రి మగలు ప్రజల కోసం పార్టీలకు అతీతంగా ఈ మంచి కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం వారి నాయకత్వంలో తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన అంటున్నాడు, చివరిగా చెప్తున్నా, కేటీఆర్ గారు జైలుకు పోయేదానికైనా రెడీయే, అక్కడ పోయి అంటే యోగా చేసి తర్వాత పాదయాత్ర చేస్తాడంట. ఓరు పిచ్చినా కొడుక, ముఖ్యమంత్రి అయ్యి 8 నెలలు అయింది. ఆయన ఇంట్లో కూర్చొని రిమోట్ కంట్రోల్తో నడిపించవచ్చు. నాయకుడు అంటే యోగా చేసి పాదయాత్ర ప్రాక్టీస్ చేస్తే కాదురా బాబు, అది రావాలి గుండెల్లో ప్రేమ. నువ్వు దొంగతనం చేసి జైల్లోకి పోయి యోగా చేస్తాను పాదయాత్ర అంటే పొద్దుడికి వెళ్ళి ఆ టీవీలో చూసి నాకు ఒకటే వస్తుంది. ఒక ముసలాయన పోయి ఆడవనుకున్నాడు ఫామ్ హౌస్లో. నేను ఒకటి చెప్తున్నా, కేసీఆర్ నువ్వు బయటకు వచ్చి నువ్వు ఇక్కడనే ఉంటావు ఫామ్ హౌస్లో, ఇటుకెళ్ళి గట్టిగా మాట్లాడి తినబడుతుంది నీకు. నువ్వు వచ్చి మూసి శుద్ధీకరణ వద్దని చెప్పు, నిన్ను మొత్తం కూడా మూసిన ముక్కలు చేస్తాను నిన్ను. వాళ్ళ ఆయన అంట బాగుపడుతున్నా అంటారంట, ఆయన వాళ్ళ పండుకుంటారంట. అందుకని మీకు చెప్తున్నా, ఇంకైనా బుద్ధి తెచ్చుకోరు. అసెంబ్లీలోకి ఎందుకు వస్తలేమంటే నేను హరీష్ రావు చాలు, మా నాయన అవసరం అన్నాడు. మరి అసెంబ్లీలో గాడిద కొమ్ములు కాసినారా? అప్పుడు హరీష్ రావు నువ్వు మీ నాయన కలిసి తిరిగింది కదా, ఎందుకో రేవంత్ రెడ్డి నాయకత్వాలు ఓడగొట్టలేకపోయాను. పార్లమెంట్ ఎన్నికల్లో మీ నాయన నువ్వు మీ బావ తిరిగిండు, మరి ఎందుకో 9 ఇట్లా డిపాజిట్ పోయినాయి, 7 ఇట్లా డిపాజిట్ పోయినాయి, 9 స్థానాల్లో 3వ స్థానం పోయింది. అందుకనే మీ పని అయిపోయింది. ఎక్కువ ఎన్ని చేసినా పాదయాత్ర కాదు కదా, మోకాళ్ళ యాత్ర కాదు కదా, నువ్వు ఎన్ని ఏజాలు వేసిన నంబరు 10 ఏళ్ళు ఇచ్చిందంటే మామూలు సమయం కాదు. 10 ఏళ్ళు ఇస్తే ఈ మూసి సాఫ్ చేయలేని నువ్వు ఎందుకురా బతుకు, ఇదో బతుక. 10 ఏళ్ళు సమయం ఇస్తే మూసి సాఫ్ చేయలే. అందుకనే మీ అందరి తరఫున మన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా, నాకు నిజంగా రాత్రి యాదగిరిగుట్ట దగ్గర పండుకున్నా, ఎప్పుడు తెల్లారుతుందా అని చెప్పి 4 గంటలకే లేచినాం, 6 గంటలకే దర్శనం చేసుకొని వచ్చినాం. మళ్ళా సీఎం గారు వచ్చినాక మళ్ళా దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే ఒక ఆశ, ఒక నమ్మకం పెరిగింది, మా మూసి మా నల్లగొండ బాగుపడుతుంది అని చెప్పి ధైర్యం వచ్చిన ఈ సందర్భంలో మీ అందరికి కూడా పార్టీలో ఈరోజు ఒక మాట చెప్తే ఇంతమంది వచ్చాను. మన మీటింగ్ అని లారీలు బస్సులు పెట్టుకోలే, స్వచ్ఛందంగా కలిసి వచ్చిన మీ అందరికీ మరొకసారి ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున, నల్గొండ జిల్లా ప్రజల తరఫున, ఫ్లోరైడ్ కింద పైన మురికితో బాధపడుతున్న మాకు పునర్జీవితాన్ని బతుకు మీద ఆశలు కల్పిస్తున్నందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మళ్ళా 5 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ఉంటారు, మీకేం అనుమానం లేదు. ఎందుకంటే ఇది 6.5 సంవత్సరాల ప్రాజెక్టు, ఆయన డ్రీమ్ ప్రాజెక్టు, ఆయన కళల ప్రాజెక్టు. 6.5 ఏళ్ళు అంటే ఇప్పుడు మొత్తం 8 నెలలు అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళు. మళ్ళా ఎట్లా మన పార్టీ వస్తుంది, మళ్ళా సీఎం వారే ఉంటారు రేవంత్ రెడ్డి గారు. మనం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకుందాం. నాకు తెలంగాణ కోసం ఆ రోజు నాటకాలు ఆడలే, నేను పదవులు వదిలిపెట్టుకొని 12 రోజులు తినకుండా కూర్చున్నా. ఇవాళ నాకు ధైర్యం ఇచ్చే ముఖ్యమంత్రి వచ్చిండు, నల్గొండ జిల్లాని బాగు చేసి పోరాటాల జిల్లా పేరు నిలబడటానికి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ధైర్యంగా ఉందామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. అలాగే మా అనిల్ రెడ్డి గారు పొద్దున నిన్ననే శివలింగం దగ్గర పూజ చేసిపోయిన సాయంత్రం మా అనిల్ అనే చెప్పిండు, జూలూరు మళ్ళా శివారెడ్డిగూడెం గతంలోనే వారి కోటాలో పెట్టడం జరిగింది. అన్న ఎట్టి పరిస్థితిలో వర్షం వస్తే ఈ బ్రిడ్జి మీదికెళ్ళి పోవాలి, ట్రాఫిక్ బంద్ అవుతుంది అని చెప్పి కొత్త బ్రిడ్జి కావాలన్నారు. ఇది జాతీయ రహదారి నేషనల్ హైవేలో ఉన్నది, కానీ నేషనల్ హైవే ఆలస్యం అవుతుంది కాబట్టి దీన్ని ఎస్టిమేట్ వేయించి